देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటు ద్వారా ఓడగొట్టినప్పటికీ ఏమాత్రం తనను తాను పరిశీలించుకోకుండా మళ్ళీ ప్రజల మీద ప్రభుత్వం మీద తనను ఓడగొట్టిన ప్రజల మీద అక్కసుతో అప్పుడప్పుడు వచ్చి పబ్లిక్లో తిరిగిపోతున్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకో ఉన్నాం. అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు, మీ 10 సంవత్సరాల పాలనలో నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎన్నో పొంకాలు కొట్టడం జరిగింది. మీరు అందులో భాగంగానే మీ తల్లిదండ్రుల పేరు మీద శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ట్రస్టును మీరు స్థాపించారు. ఆ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్లో ప్రజలకు అన్నం పెడతామంటారు, ఇంకా ఏమేమో చేస్తామన్నారు. అధికారం ఉంది కదా అని చెప్పి మీ తల్లిదండ్రుల పేరు దివంగతులైనటువంటి మీ తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్టు చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఓత్కు ప్రమాణానికి భిన్నంగా విరుద్ధంగా మీ అధికారాన్ని వాడుకొని మహబూబ్ నగర్లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్టుకు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా? శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అట ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడతాదని, దట్టు వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద మీరు ఎకరాల భూమిని అలాంటి చేయించుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు 1,20,00,000కు పైనే, నాకు తెలిసిన లెక్క అది చెప్తున్నా, నిజాలు నీకే తెలుసు, దుర్వినియోగం చేయడం నిజం కాదా? ప్రభుత్వం కోట్ల రూపాయలు దాదాపు ఒక 500 కోట్ల దాకా 600 కోట్ల దాకా, ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఇది సర్వే నెంబర్ 25 ఎనుగొండ ప్రాంతంలో సర్వే నెంబర్ 25లో బైపాస్ రోడ్కు అతి సమీపంలో కార్నర్లో ఉంటుంది ఈ సైటు. ఇక్కడ ఓ చిన్న బిల్డింగ్, ఇది ఓ స్ట్రక్చర్. దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి, కాంపౌండ్ వాల్ కట్టినామని చెప్పి ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేసి బెదిరించి నానా రకాలుగా అధికార దుర్వినియోగం చేసి భూమి విలువ ఇప్పుడు ట్రస్టులో చెప్పాలి. నేను ఈ సందర్భంగా శుద్ధపూసలాగా ఏమీ ఎరగని నల్లిలాగా ప్రజల ముందులో నీతులు ఒలించే శ్రీనివాస్ గౌడ్, ఇవాళ నువ్వు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు ఒక 24 గంటల సమయం ఇస్తున్నా. ఈ ల్యాండ్ ఎంత అలాట్ చేసుకున్నావు, ఎట్లా అలాట్ చేసుకున్నావు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు, నీ అంతకు నువ్వుగా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఉన్న నిజాలన్నీ చెప్పాలి.
నీ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ లేరు. స్టేట్లో కాదు స్కూల్ లెవెల్లో ఆడిన దాఖలాలు కూడా లేవు. ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్లో ప్రాముఖ్యులు ఉంటే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కు సేవ చేస్తారని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు కొంత ఏమైనా నిధులు కానీ ల్యాండ్ కానీ ఇచ్చి డెవలప్ చేయడం అని చెప్పే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ప్రభుత్వం కూడా విధి విధానాలకు విరుద్ధంగా అధికారులను చేసి ఒత్తిడి తెచ్చి నువ్వు అలాట్ చేసుకున్నావు డబ్బులు. ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఈ మహబూబ్ నగర్ ప్రజల తరఫున రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అడుక్కుంటున్నాం, వేడుకుంటున్నాం. కలెక్టర్ గారు దీనిపైన పూర్తి విచారణ చేయించండి. ఈ అలాట్ చేసినటువంటి అధికారులను కూడా వదలొద్దు, అధికారులను కూడా శిక్షించాలి. ఈ అక్రమాలకు అప్పట్లో మంత్రి గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ భూములు అలాట్ చేయడము, వర్కులు అక్కడ పోయి కన్స్ట్రక్షన్ చేయడము, ఈ అధికారులు ఎవరైతే పనిచేసే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మామూలుగా సస్పెన్షన్ అనేది శిక్ష కాదు, ఇవ్వాలి రేపు వాళ్ళని రిమూవల్ చేయాలి, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడి వరకు ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేయడం అనేది అన్యాయం, దేశద్రోహం కింద పరిగణిస్తూ ఉన్నాం మేము దాన్ని. ఇవాళ ఆ స్థలంలో ప్రభుత్వాలు ఇవాళ హరిజనులు, గిరిజనులు, బీసీలు పిల్లలు కాలేజ్ హాస్టల్ కానీ స్కూల్ హాస్టల్ కానీ బిల్డింగులు లేక కిరాయి బిల్డింగ్లలో ఒక్కొక్క బిల్డింగ్ అచ్చులు పడిపోతుంటే ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి ఉంది. వాళ్ళ ఆడపిల్లల హాస్టల్లో పరిస్థితి దరుజ ఉంది. దాంట్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ భూతద్దంలో పెట్టి చూపిస్తే ఈ ప్రతిపక్షాలకు బుద్ధి ఉందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అక్రమంగా పట్టా సర్టిఫికేట్ తయారు చేసి అమ్ముకుంటారు. ఎక్కడ స్థలం దొరికితే ఇంకేదైనా దొరికితే మీ సొంతం మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పిల్లల పేరు మీద ట్రస్ట్ ఎవరు నడుపుతున్నారో కూడా సినిమాలు కూడా చెప్పాలి. మరి నువ్వు ఉన్నావా ట్రస్టీగా? మీ పిల్లలు ఉన్నారా, కోడళ్ళు ఉన్నారా, కొడుకులు ఉన్నారా, మన్మన్లు ఉన్నారా, ఎవరున్నారో చెప్పాలి. నేను ఒకరోజు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే మొన్ననే నీ సోదరుడు జైలుకు పోయొచ్చుడు. ఇప్పుడు దీని కనుక క్రిమినల్ కేసు కనుక మేము పెడితే ఈ ట్రస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక నీకు ఒకరోజు సమయం ఇస్తున్నా. నీ అంతకు నువ్వుగా మహబూబ్ నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తీసుకున్నటువంటి ల్యాండ్ను నువ్వు మళ్ళీ సరెండర్ చేయాలి, రీసరెండర్ చేయాలి ప్రభుత్వానికి. అక్కడ ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా నువ్వే నీ సొంత జోబులోంచి రికవర్ చేసి ప్రభుత్వానికి కట్టాలని నా డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈ అక్రమానికి, ఈ అన్యాయానికి, ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి సహకరించినటువంటి అధికారులను అందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.